ఏపీలో భూ ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. భూ కబ్జాదారులు అధికారులపై సంచలన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలోని దేవాలయ, రెవెన్యూ, పంచాయతీ భూముల ఆక్రమణపై ఫోకస్ పెట్టబోతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదంటూ పవన్ సీరియస్ అయ్యారు. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు పవన్. ఏపీలోకి కలెక్టర్లు, ఎస్పీలు భూ ఆక్రమణలపై ఫోకస్ పెట్టాలంటూ సూచించారు. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకొని చర్యలు మొదలుపెట్టినట్టు పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. స్క్రీన్ పై మీరు ట్వీట్ చూడొచ్చు. భూ ఆక్రమణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అది. రాష్ట్రంలోని దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీ భూముల ఆక్రమణలపై ఫోకస్ పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముఖ్యంగా భూ కబ్జాదారులు అధికారులపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. ప్రధానంగా రెవెన్యూ విభాగం, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్, ఇక దేవాలయ శాఖ సంబంధించినటువంటి భూములు, ఎండోమెంట్ భూములు, రెవెన్యూ ల్యాండ్స్, అలాగే పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఆక్రమణలపై ఫోకస్ పెట్టాలంటూ ఆయన కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఒక్కసారి చూడొచ్చు మనము. ఇక ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయంటూ పవన్ ఈ ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలు భూ ఆక్రమణలపై ఫోకస్ పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ ద్వారా అధికారులకు సూచించిన పరిస్థితి కనబడుతోంది. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకొని చర్యలు మొదలుపెట్టమంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ సారాంశం. మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ జైన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏపీలో భూ ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ట్విట్టర్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఎస్పీలు, అలాగే కలెక్టర్లు, ముఖ్యంగా ఎండోమెంట్, అలాగే రెవెన్యూ, పిఆర్ ల్యాండ్స్ను సంరక్షించాలంటూ ఆయన చేసిన ట్వీట్ ఎలాంటి చర్చకు దారితీస్తుంది? పవన్ కళ్యాణ్ అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? బేసిక్ గా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అంటే ఇప్పటికే రాష్ట్రంలో కావచ్చు, గడిచిన 3 టర్ములకు సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ, దేవాదాయ శాఖ, పంచాయతీ భూములు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. చాలా ప్రాంతాల్లో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు స్టిల్ ఇప్పటికీ కూడా కొందరు పెద్దల చేతుల్లో ఉన్నాయి అనేది. అంటే గతంలో దేవాదాయ శాఖలో పనిచేసిన మంత్రులు కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అసలు లిస్ట్ అవుట్ చేయాలనే ఒక ప్రయత్నాన్ని గతంలో దేవాదాయ శాఖ ప్రభుత్వం చేసింది. దాన్ని లిస్టు పూర్తి చేసే టైంలోనే కొంత దాన్ని మళ్ళీ ఒత్తిళ్లు రావడంతో అయితే చాలా వరకు దేవాదాయ శాఖల భూములు ప్రధానంగా పొలిటికల్ లీడర్స్ చేతుల్లోనే ఉన్నాయి అనేది చాలా వరకు తెలిసిన పరిస్థితి. అయితే అలాగే రెవెన్యూకి సంబంధించి కావచ్చు, లేకపోతే పంచాయతీలకు సంబంధించిన భూములు కావచ్చు, వీటన్నిటిలో చాలా పెద్ద ఎత్తున భూములు పెద్ద స్థాయి నాయకుల చేతిలోనే ఆక్యుపైన్ లో ఉన్నాయి, ఆక్యుపేషన్స్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా సార్లు ఫిర్యాదు వచ్చిన ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, వాటి మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోవడం పవన్ కళ్యాణ్ ని కొంత కదిలిచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, దేవాదాయ శాఖ. ఓకే, దేవాదాయ శాఖ అంటే ఆయన శాఖ కాదు, అది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించిన శాఖ కాబట్టి ఆయన దాని మీద ప్రస్తావన చేయాలి. ఇప్పుడు రెవెన్యూ అనేది అనగాన సత్యప్రసాద్కి సంబంధించిన పరిస్థితి, పంచాయతీరాజ్ మాత్రమే ఆయన శాఖలో ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఇద్దరు మంత్రులకి ఆయన ఒక సూచన చేసినట్టుగానే అర్థమవుతుంది. డిప్యూటీ సీఎం స్థాయిలో పంచాయతీ మంత్రికి, అలాగే రెవెన్యూ మంత్రికి, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరికి ఆయన సూచించారు. అయితే దీని మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి వీటి మీద ప్రభుత్వాల్లో అంటే జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కొంత సీరియస్ గానే వ్యవహారాన్ని నడిచే పరిస్థితి అవుతుంది. అయితే ఇది టిక్ వరకు పరిమితం అవుతుందా, లేదు నిజంగానే ఆక్యుపైడ్కి సంబంధించిన లెక్కలు బయటకు వస్తాయా? ఇప్పుడు చాలా వరకు కొంత ప్రభుత్వం దగ్గర కొంత లెక్కలు ఉన్నాయి. కొన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కొన్ని వందల ఎకరాల దేవాదాయ శాఖల భూములు తమ ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితులు చాలా వరకు ఉన్నాయి. అలాగే రెవెన్యూకు సంబంధించిన భూములు కావచ్చు, పంచాయతీకి సంబంధించి దీంట్లో కేవలం ఒక పార్టీ నాయకులకు సంబంధించిన ఫోకస్ పెడతారా, లేదా అంతా రాజకీయ పార్టీ నాయకులు అంటే ఆల్ పార్టీలో ఉన్న లీడర్స్? బేసిక్ గా రాజకీయ నాయకులు తమ తమ అధికారంలో, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఈ భూముల కోసమనో లేకపోతే ఇంకోటి కోసమనో
తిరిగి వాళ్ళు ఆ పార్టీలో చేరి అక్కడ కాపాడుకునే తమ భూముల్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశలో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ తేనె చుట్టను కదిలిచ్చారనేది చెప్పాలి. ఈ తేనె చుట్ట ఎంత దూరం వెళ్తుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఇది ముందుకు వెళ్తుందా లేదు? గతంలో కూడా పవన్ కళ్యాణ్ హోంశాఖ వ్యవహారంలో కూడా తలదూర్చారు. తర్వాత అది సజ్జమనికి ప్రయత్నం ఆయనే చేశారు. తిరిగి ఆయనే హోంశాఖ అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ట్వీట్ చేసిన పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ మరి ఆయనకు గుర్తొచ్చినప్పుడు ఈ వ్యవహారం నడుపుతున్నారు, తర్వాత మళ్ళీ దాన్ని సైలెంట్ చేసేస్తున్నారు అనే ఒక చర్చ పెద్ద ఎత్తున పార్టీలో కూడా నడుస్తుంది. టీడీపీలో చాలా మంది సీనియర్లకి ఆయన నిద్ర లేచినప్పుడే ఈ వ్యవహారాలను గుర్తుకొస్తాయి, తర్వాత మిగతా పట్టించుకోవట్లేదు అనేది. సో ఓకే, ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన హోంశాఖ వ్యవహారంలో కావచ్చు, దేవాదాయ శాఖ వ్యవహారంలో కావచ్చు, రెవెన్యూ శాఖ వ్యవహారంలో, తన సొంత శాఖ పంచాయతీ వ్యవహారంలో, వీటన్నిటిలో కూడా వ్యవహారాన్ని ఇప్పుడు గతంలో హోంశాఖలో కదిలిచ్చారు. ఇప్పుడు ఈ 3 శాఖలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, నిజంగానే ఆ భూములు కానీ తిరిగి భూములకు ఆక్యుపై చేస్తే వెళ్ళనుకోండి, అది నిజంగానే ఆయన క్రెడిట్ పవన్ కళ్యాణ్కి వచ్చే పరిస్థితి అయితే ఉంది. దాని మీద ఏమైనా మీటింగ్ పెడతారా అధికారులతో సంబంధించి? అంటే కేవలం అధికారులతో మాత్రమే కాదు, జిల్లా ఎస్పీలతో కూడా మాట్లాడాలి, కలెక్టర్లతో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలనుకుంటే అది డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన కండక్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. అది ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితి. కాబట్టి సో ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అయితే ఒక మంచి నిర్ణయానికి అయితే పవన్ కళ్యాణ్ తెరలేపారు. చూడాలి అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రామదాస్, లా అండ్ ఆర్డర్ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని భావించాల్సి వస్తుందా, లేదా మంత్రికి కేవలం ఒక సూచనగానే, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందా? అధికార పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి? ఇప్పటికే ఆయన హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి మీరు చెప్తున్నట్టుగా ఆయన ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి ఈ సంచలన ట్వీట్ ఎలాంటి చర్చకు దారితీస్తుంది? కొంత డిస్కషన్ అయితే నడుస్తూనే ఉంది. అయితే బహిరంగంగా మంత్రులు కావచ్చు, లేకపోతే ఎవరు దాని మీద మాట్లాడలేకపోయినా ఒక పెద్ద మనిషి డిప్యూటీ సీఎం హోదాలో మాకు పెద్దవారు కాబట్టి ఆయన తమ శాఖల్ని మా ఇతర శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు, ఇతర శాఖల్ని చూస్తున్నారనే ఒక చర్చ బాహాటంగా మంత్రులు చెప్తున్నా, కానీ అంతర్గతంగా మాత్రం కొంత డిస్కషన్ అయితే చాలా సీరియస్ గానే నడుస్తుంది. మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తులు మన బహిరంగంగానే మాట్లాడారు. మరి నీ శాఖలో ఎవరికి అందుబాటులో ఉండకుండా ఉన్నారనే ఆఫ్ రికార్డ్ లో మాట్లాడుతూ ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. బహిరంగంగానే ఆయన మాట్లాడారు. తర్వాత ఆఫ్ రికార్డ్ లో కూడా మంత్రిగా డిప్యూటీ సీఎం గారిని శాఖలో అధికారులను కలవాలన్నా కూడా అది వీలు కాని పరిస్థితి, సాధారణ వ్యక్తుల్ని కలవలేకపోతున్నారు, మరి ఇవన్నీ బయట మాట్లాడితే ఎలా ఉంటుంది అనే వ్యవహారాన్ని ఆయన క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇట్లాంటి ఇన్సైడ్ చాలా డిస్కషన్ అయితే నడుస్తుంది. కానీ ఈ వ్యవహారాల్లో కొంత మంత్రులు కూడా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి రామదాస్, ఈ వ్యవహారం ఎంతవరకు ముందుకు వెళ్తుంది. ఇతర శాఖల్లో జోక్యం డిప్యూటీ సీఎం కి ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం చాలా క్లియర్ గానే ఉంటున్నారు. ఆయన మనసులో ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ క్లియర్ గానే దానికి మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడుతుంది. తన దృష్టికి వచ్చిన ఆహారాన్ని క్లియర్ గానే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇతర మంత్రులు ఆ ఆహారాన్ని రిసీవ్ చేసుకునే దగ్గరే కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది పార్టీలో కూటమి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్. సో భూ కబ్జాదారులు అధికారులపై పవన్ సంచలన ట్వీట్ చేశారు. భూ ఆక్రమణలకు సంబంధించి ముఖ్యంగా దేవాలయ, రెవెన్యూ, పంచాయతీ భూముల ఆక్రమణలపై ఫోకస్ పెట్టమంటూ ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదంటూ పవన్ సంచలన ట్వీట్ చేశారు. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు పవన్. ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలు భూ ఆక్రమణలపై ఫోకస్ పెట్టాలంటూ సూచించారు. ఫిర్యాదుదారుల నుంచి కంప్లైంట్ తీసుకొని చర్యలు మొదలు పెట్టమంటూ పవన్ ఆదేశించడంతో ఒక్కసారిగా కొత్త చర్చకు దారితీస్తుంది. పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటున్నారు. గతంలో హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ సంచలనం రేపుతోంది.
ఏపీలో భూ ఆక్రమణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. భూ కబ్జాదారులు అధికారులపై సంచలన